ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ కోదండరామస్వామి వారికి స్నపన తిరుమంజనం. ఆగమోక్తంగా కొనసాగుతున్న వార్షిక పవిత్రోత్సవం. తిరుమల ఆస్థాన మండపంలో సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం. భక్త బృందంకు టీటీడీ జియ్యంగార్ల అనుగ్రహ భాషణం. అంగరంగ వైభవంగా శ్రీ చెంగల్వరాయ స్వామి వారి కళ్యాణం. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య ఉత్సవ వైభవం. తిరునగరి వీధులలో గోదాదేవి అమ్మవారి తిరుచి ఉత్సవం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో తిరువాడిపురం ఉత్సవ శోభ. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం యాగశాల కార్యక్రమాలు శ్రీ కోదండరామునికి స్థాపన తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మహిమాన్వితమైన దేవాలయంగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ప్రసిద్ధి చెందింది. జాంబవంతుల వారు ప్రతిష్ఠించి జనమేజయుని చక్రవర్తిచే పునరుద్ధరించబడ్డ ఈ ఆలయం భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు, సేవలు, ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా జూలై 31వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. 2వ రోజైన గురువారం ఉదయం యాగశాలలో వైఖానస ఆగమ పండితులు సీతారామాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఋత్విక్కులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధన తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేశారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవంలో పాల్గొని శ్రీ కోదండరాముని కృపకు పాత్రులయ్యారు. విచక్రమే జగత్యధమ్మ
సప్తగిరులు హరినామంతో ప్రతిధ్వనించాయి. ఆషాఢమాసం శుభవేళ ఏడుకొండలవాడి సన్నిధిలో అఖండ విష్ణు సహస్రనామ పారాయణం వైభవపేతంగా ప్రారంభమైంది. విశేష ఫలాన్ని సిద్ధింపచేసే శ్రీ మహావిష్ణు సహస్రనామ పారాయణం నేటి నుండి 2 రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా చెన్నైకి చెందిన అఖిల భారత విష్ణు సహస్రనామ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో తొలి రోజైన గురువారం ఉదయం తిరుమలలోని ఆస్థాన మండపంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం మంగళకరంగా జరిగింది. ముందుగా వేదికపై శ్రీ పద్మావతి శ్రీనివాసులను సర్వాంగ సుందరంగా కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. ఆపై టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయ స్వామి వార్ల పర్యవేక్షణలో సంఘం వైస్ చైర్మన్ ఎన్ నాగేంద్ర సాయి నేతృత్వంలో భక్తులు సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్ద జయస్వామి, చిన్న జయస్వామి అనుగ్రహ భాషణం చేశారు. అంతకుముందు బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న శ్రీవారి భక్త బృందం తిరుమలలోని ఆస్థాన మండపంలో నామ సంకీర్తనాన్ని నిర్వహించారు. హైదరాబాద్, శ్రీకాకుళంకి చెందిన పలువురు కళాకారులు వీణుల విందుగా నామ సంకీర్తనం చేశారు. కళ్యాణోత్సవ సేవలో కార్తికేయుని దివ్య వైభవం భక్తకోటిని తరింపచేసింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ చెంగల్వ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆడికృతిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా వల్లి దేవసేన సమేత స్వామివారికి వార్షిక కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామి అమ్మవార్ల సుందర మూర్తులను అలంకార మండపంలో రమణీయ ఆభరణాల మేళవింపుతో అత్యంత సుందరంగా అలంకరించి చొప్పరంపై ఊరేగింపుగా తీసుకువచ్చి గజవాహనంపై ఆశీనులు చేశారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా పలు రకాల క్రతువులతో స్వామి అమ్మవార్లకు ఉపచారాదులను పూర్తి చేసి శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో అరోహర అని నామస్మరణలు చేస్తూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సంపూర్ణ కటాక్షానికి పాత్రులయ్యారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ ఆడినెల పూర్వ ఫల్గుని నక్షత్రం రోజున గోదాదేవి శ్రీరంగంలోని పెరియాళ్వార్ ఇంటిలోని తులసివనంలో లభించారు. ప్రతి ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో 10 రోజుల పాటు శ్రీ గోదాదేవి తిరువాడిపురం ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 3వ రోజైన బుధవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారిని బంగారు తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ గంగుండ్ర మండపానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం నిర్వహించిన తర్వాత మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. అనంతరం ఆలయంలో శ్రీ గోదాదేవికి దివ్య ప్రబంధం, సేవాకాలం నిర్వహించారు.
తిరుపతి జిల్లా నారాయణవనంలో వేంచేసిన పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 29వ తేదీ నుండి ఆగస్టు 7వ తేదీ వరకు కొనసాగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆండాల అమ్మవారిని సర్వాభరణ భూషితంగా తిరుచుపై వేంచేపు చేసి నారాయణవనం వీధిలో ఊరేగించారు. ఇంటింటా భక్తులు అమ్మను దర్శించుకుని హారతులు సమర్పించారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభాని 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 శోభాని. అప్పన్న తిరువీధి విహారం భక్తులను మురిపించింది. సింహాచలం పుణ్యక్షేత్రంలో కొలువుదీరిన శ్రీ వరాహ నృసింహస్వామి వారి దేవస్థానంలో ఆషాఢమాసం బహుళ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక కైంకర్యాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి దేవేరుల సమేతంగా పల్లకిపై ఆసీనులు చేశారు. అర్చకులు దివ్య ప్రబంధ పారాయణం పూర్తి చేసిన అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సింహాచలం ఆలయ మాడ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచే ఉత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. సింహపురి వాసుల ఇలవేల్పు శ్రీరంగనాథ స్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. నెల్లూరులో పెన్నా తీరంలో వేంచేసిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవాలయంలో ఆండాల అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి తిరువీధి సేవ నయన మనోహరంగా జరిగింది. ఆపై ఆలయ ప్రాంగణంలో ఆండాల అమ్మవారికి అర్చకులు ఓంజల్ సేవ నిర్వహించి నివేదనలు నీరాజనాలను అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ, వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
విజయనగరం జిల్లా రాజంలో కొలువైన మంగళ స్వరూపిణి శ్రీ నవదుర్గ ఆలయంలో మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ దుర్గమ్మ తల్లికి శాకంబరి పూజలు వేదోక్తంగా జరిగాయి. పలు రకాల కాయగూరలు, ఆకుకూరలతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శాకంబరిగా కటాక్షించిన దుర్గమ్మను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. మహబూబ్ నగర్లోని శ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. ఆషాఢమాసం సందర్భంగా భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో అమ్మవారికి బోనం సమర్పించారు. పొంగళ్లను కొత్త కుండలో వండి వేపాకులు, పసుపు, కుంకుమ బొట్లతో అలంకరించి డప్పు వాయిద్యాలతో సందడి చేస్తూ భక్తులు అమ్మకు బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆడికృత్తిక మహోత్సవాలను పురస్కరించుకుని గుంటూరు నగరం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. నగరంలోని కొరిటెపాడులో భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కావడి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మయూర వాహనంపై వళ్ళీ దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని కొలువు తీర్చి నగరోత్సవాన్ని నిర్వహించారు. కావడులు ఎత్తుకున్న భక్తుల అరోహర నామస్మరణలు, కళాకారుల విచిత్ర పౌరాణిక వేషధారణల సందడి నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. అనంతపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక అమ్మవారి ఆరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా వాసవీదేవికి గోరింటాకుతో అర్చనలను ప్రత్యేకంగా నిర్వహించారు. అమ్మవారి సుందర మూర్తిని సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అనంతరం గోరింటాకు కొమ్మలతో అలంకరణలు చేసి కుంకుమార్చనలతో సేవించారు. భక్తులు సామూహికంగా వాసవీదేవి అష్టోత్తరాలను పఠిస్తూ అమ్మవారి ఆరాధనలో పాలుపంచుకున్నారు. సర్వ ఏకాదశిగా ప్రసిద్ధి చెందిన ఆషాఢ ఏకాదశి నాడు ఆ గ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే శ్రీ లక్ష్మీ నారసింహుడు పుష్పార్చనలో దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఆలయ ఆవరణలోని మండపంలో స్వర్ణ సింహాసనంపై స్వర్ణ పుష్పశోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేసిన అర్చక స్వాములు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై వర్ణమయ పుష్పాలతో నారసింహునికి పుష్పార్చన నిర్వహించి నైవేద్యం, మహామంగళ హారతులు అందజేశారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ సమీపంలోని అంబాసత్రంలో శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణం విశేషంగా జరిగింది. అన్నవరం క్షేత్రానికి చెందిన 120 మంది అర్చక, వేద పండితుల బృందం శ్రీరామరక్ష సర్వజగద్రక్ష నామపారాయణాన్ని ఆషాఢ బహుళ దశమి నుండి 2 రోజుల పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబాసత్రంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం జరిపి సీతారాములకు పుష్పార్చన, తులసీ దళార్చన నిర్వహించారు. దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయుడు పల్లకి ఉత్సవంలో కన్నుల పండువగా దర్శనమిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు కోనేటిమిట్ట వద్ద కొలువైన శ్రీ కోదండరామాంజనేయ స్వామి ఆలయంలో రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి పల్లకి ఉత్సవం అత్యంత వేడుకగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అంజనీ సుతిని పూలమాలలు, వడమాలలతో అందంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి పూజలు చేశారు. తర్వాత ఆలయ ప్రాకారంలో మేళతాళాల నడుమ ఊరేగించారు. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు రామబంటును సేవించారు. ఇక తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ఊంజల సేవ జరిగింది. గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి అభిషేక, ఆరాధనలు పూర్తి చేసి అర్చకులు వెండి కవచధారణ జరిపి పూలమాలలతో అలంకరించారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా ప్రాంగణంలోని ఊయలలో వేంచేపు చేశారు. సన్నాయి వాయిద్యాల నడుమ ఊంజల సేవను విశేషంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని తిరుచిపై కొలువు తీర్చి బాజా భజంత్రిలు, భక్తుల దైవనామస్మరణల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. నెల్లూరులోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయంలో తిరువాడిపురం ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. అమ్మవారిని వివిధ విశేష సేవల్లో దర్శనం చేసుకుని సింహపురి వాసులు ఆనందభరితులై తరిస్తున్నారు.
ఈ క్రమంలో ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ గోదాదేవి అమ్మవారిని వెంచేపు చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, పూలమాలల సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు సమర్పించారు. ఇక నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ శక్తి క్షేత్రంగా భాసిల్లుతున్న జొన్నవాడ శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం ఉత్సవ శోభతో కాంతులెందుతోంది. సర్వమంగళాలను ప్రసాదించే మంగళప్రదాయినికి భక్తులు ఆషాఢం సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించి దివ్యాశీస్సులు అందుకున్నారు. 4 రోజుల పాటు నిర్వహించిన ఆషాఢం సారె సమర్పణ కార్యక్రమంలో భాగంగా ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కామాక్షి, గంగా సమేత మల్లికార్జున స్వామివారిని ఆసీనులను చేసి పూజలు చేశారు. మహిళలు పట్టు వస్త్రాలు, గాజులు, పసుపు, కుంకుమ, ఫలాలు, మధుర పదార్థాలను ఆలయ ఆవరణలో ఊరేగించి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా సారె సమర్పించే భక్తులతో ఆలయ ప్రాంగణం కలకల్లాడింది. చిత్తూరు జిల్లా పలమనేరులో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆడికృతిక ఉత్సవాలను పురస్కరించుకుని విశ్వేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న కార్తికేయునికి అర్చకులు వేడుకగా కళ్యాణం నిర్వహించారు. ఆలయ ఆవరణలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్లను సుందర శోభిత అలంకరణలో కొలువు తీర్చారు. పలు క్రతువులను నిర్వహించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కార్తికేయుని కళ్యాణాన్ని నిర్వహించారు. టీటీడీ అన్నదాన ప్రసాదానికి కూరగాయలను విరాళంగా తరలించారు. కోలార్ ఎమ్మెల్యే మంజునాథ్ తన సొంత నిధులతో 10 టన్నుల కూరగాయలను టీటీడీ అన్నప్రసాద వితరణ కోసం విరాళంగా అందజేశారు. ఈ మేరకు కూరగాయలను వాహనంలో ఉంచి ప్రత్యేక పూజలు చేసి తిరుమలకు తరలించారు. ఖమ్మం జిల్లా మధిర సమీపంలోని కంభంపాడులో కొలువైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సీతమ్మ తల్లికి భక్తులు సారెను సమర్పించారు. ముందుగా శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత శ్రీ సీతమ్మ తల్లికి భక్తులు సారెను సమర్పించగా అర్చకులు అమ్మవారికి అష్టోత్తర పూజ, సేవాకాలం, తీర్థ గోష్ఠి నిర్వహించారు. అనంతరం బెజవాడ కనకదుర్గమ్మకు ఆషాఢం సారెను సమర్పించడానికి మహిళలు పయనమయ్యారు. అదేవిధంగా మదిరలోని అమ్మవారి ఆలయంలో జంట నాగులకు అభిషేకం జరిగింది. అర్చకులు భక్తుల చేత పలు రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాలలతో జంట నాగులకు అలంకరణ చేసి హారతులు సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 67,916 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,010 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,93,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.